హలో అండి, ఇదేమో పసుపు అండి. ఏప్రిల్ ఆ టైంలో వేసాను. చిన్నవండి, ఒక 4-5 వేసాను అంతే, చిన్న పసుపు. ఇప్పుడేమో పండుగ వస్తుంది కదా, సంక్రాంతికి తీద్దామని చెప్పి తీస్తున్నా. అయితే చాలా గట్టిగా ఉన్నాయండి, అవంతా ఎండిపోయి ఉన్నాయి ఆకులు. సరే ముందు ఇవి తీసేద్దాం అనుకున్నా. చూడండి చాలా గట్టిగా ఉన్నాయి, అసలు పచ్చుకునిందండి పసుపు. వీడియోలో చూపించినట్టు చాలా జ్యూసీగా అనిపించింది, డ్రై అవ్వలేదు. బట్ నేనేం చేశానంటే, ఇది మట్టిదండి, ఇది కుండి సిమెంట్ది అంటారు కదా, అది దాంట్లో వేసి ఉండకూడదు. గ్రో బ్యాగ్లో వేసుంటే ఈజీగా ఉండేదేమో మనం తీసుకునేదానికి. ఇది నైటే కొంచెం వాటర్ వేసి పెట్టాను కానీ చాలా టైట్గా ఉండింది, రాలేదు అసలు. చాలా తునిగిపోతూ ఉండింది అనమాట. ఇప్పుడు చూడండి తీస్తున్నాను కదా, కింద ఇంకా ఉన్నట్టున్నాయండి. ఎందుకంటే లాగుతుంటే వస్తున్నాయి కానీ బట్ రావట్లేదు, చిన్న వస్తున్నాయి, తునిగిపోతున్నాయి. అది రివర్స్ చేసి తీయాలేమో మరి. ఇంకా వచ్చిన కాడికి మాత్రం తీసాను. కిందంతా ఇంకా ఉన్నాయండి, వేర్లు కనిపిస్తుందా, చిన్న వాటికంతా తెగిపోతున్నాయి అన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి. ఊరిందైతే బాగా ఊరినట్టుందండి, బట్ చేతికైతే రావట్లేదు. వచ్చిన కాడికి మాత్రం తీసాను. ఇంకా అది రివర్స్ చేయాలా. సరే ఇంకెందుకులేని అది వదిలేసి ఇది గ్రో బ్యాగ్లో వేసానండి. తర్వాత అదే టైంలో వేసాను, దీంట్లో ఇంకా 2-3 టైం వాటిలో వేసాను పార్ట్స్లో. ఈ గ్రో బ్యాగ్స్ ఏమైందంటే లూజ్గా ఉండేదానివల్ల కొంచెం వాటర్ వేసి అలాగే మట్టితో కూడా తీసేసాను. ఇది మట్టితో కూడా వచ్చేసిన దానివల్ల బాగా వచ్చింది, ఎక్కడ తెగిపోలేదు. అయితే అది సిమెంట్ కుండీల్లో అలాంటివి వేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టమే, అది రివర్స్ చేయాల్సి వస్తూ ఉంది. ఇంకా అలాగే వదిలేసా. ఇది మాత్రం చాలా ఈజీగా వచ్చేసిందండి. అంటే నైటే నీళ్ళు కొంచెం వేసి పెట్టాను, సరిపోతే మళ్ళీ ఇప్పుడు తీసేటప్పుడు వేసాను. ఇది అలాగే మట్టితో పాటు లాగేసానండి, మొత్తం కింది వరకు కొంచెం లూజ్ చేపించి. అప్పుడు చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినట్టు ఎక్కడ తెగలేదు, అలాగే లాగంగానే వచ్చేసి మట్టితో కూడా లాగేసుకున్నాము. అదిగోండి ఇలా లాగేసిన దానివల్ల ఎక్కడ తెగిపోలేదు. ఏర్లు కూడా చాలా బాగా వచ్చాయండి, ఇంకా ఊరుతుందేమో మరి నాకు తెలియదు. సరే ప్రస్తుతానికి మాత్రం ఇది లాగేసాను, బాగానే ఊరిందండి. చిన్న వేసాను నేను, చాలా చిన్న వేసాను. మన మార్కెట్లో ఎంత దొరుకుతాయి, చాలా చిన్నవి దొరుకుతాయి కదా, ఇంకా అవి వస్తాయో రాదో అని డౌట్తో వేసాను కానీ బాగా వచ్చాయి. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఏర్లు కూడా ఇంకా ఉన్నాయండి, ఇంకా ఎక్కువ ఊరుతుందేమో మరి, ఇంకా వస్తాయేమో మరి దానికి. బట్ ఇది మాత్రం చూడండి ఎంత బాగుంది. ఇది ఏం మాట్లాడుతుంది దానికి.